3 గంటలకి నొప్పులేస్తున్నాయండి. అయ్యగారు ఫోన్ చేసామండి. అయ్యగారు ఫోన్ చేస్తే ఎత్తారండి. సరే అండి వెళ్ళండి అయ్యగారు ప్రార్థన చేస్తానని చెప్పారండి. హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళాక 14వ తారీఖు 3 గంటలకి అందరిని తీసుకెళ్ళారండి. హాస్పిటల్కి అదే ఆపరేషన్ చేస్తానికి. కొంతమందికి మా డెలివరీ అయిందండి. అలాగే వెళ్ళిందండి. బాగా పాపకు బాగానే ఉన్నాయండి. పాప మరి సుఖంగానే వస్తుందండి, కంగారు పడకండి చెప్పారండి. ముందు అయితే 3 గంటల వరకు చూసారండి. ఇంకా పాప భరించలేకపోతుందండి. భరించలేకపోతుంది అండి. చిన్నప్పటి నుంచి ఆ పాపకి కలుపుడు ఉందండి. హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్ళడం తగ్గేది. మళ్ళీ వాతావరణం తేడా వస్తే మళ్ళీ వచ్చేసిందండి. అలాగా హాస్పిటల్కి వెళ్ళాకండి. అప్పుడు హాస్పిటల్ రూమ్లో తీసుకెళ్ళినప్పటికండి ఆ పిల్లలకి అన్ని పరిస్థితులు ఉన్నాయి కదండి. అవన్నీ చూసినప్పుడు ఆ డాక్టర్లు అందరూ వచ్చేసింది. ఇలాగ పాపకి ఇక్కడైతే పని అవుతుందో అని మమ్మల్ని అల్లబెట్టేసి మమ్మల్ని ఫోటోలు తీసేసి మా ఫ్యామిలీని అంతా ఫోటోలు తీసేసి మమ్మల్ని అల్లగొట్టేశారండి. అప్పుడు అల్లగొట్టయితే నేను అయ్యగారికి నేను ఫోన్ చేశానండి. అప్పుడు ఆ సమయంలో చేసి అయ్యగారండి ఇలాగ అంటున్నారండి, ఇలాగ వీళ్ళు తీసుకెళ్ళిపోమంటున్నారండి. అయ్యగారు ప్రార్థనలో పెట్టండి అంటే అయ్యగారు ఎమ్మెల్యే ప్రార్థనలో పెట్టారు. ప్రార్థనలో మోకరించారండి. నేను కూడా మోకరించానండి అక్కడ హాస్పిటల్లోని. ప్రార్థన అలా పోగొని చేసుకునేటప్పటికండి మళ్ళీ కేకేశారండి. మా ఫ్యామిలీ అయితే ఎవరు వెళ్తలేదండి దగ్గరికి. అలాము కొమ్మలకి వెళ్ళిపోద్ది, ఇలాగ వెళ్ళిపోద్ది అని భయపెట్టేశారండి. తండ్రి ఒక్క కూతురిని నా ప్రభు నీ చేతులకు అప్పుకొద్దున్నాను. నా ప్రభాని మీకు అక్కడితోనే కన్నీటితోనే ప్రార్థన చేసుకున్నానండి. తండ్రి నేను మగ బిడ్డను కోరుకున్నాను, కానీ నాకు ఏ బిడ్డ అయినా పర్లేదు ప్రభు. నా స్థితిగతులు ఏంటి నీకు తెలుసు కనుక ఏది బిడ్డ అయినా పర్లేదు, సులువుగా తల్లి బిడ్డని తీసుకురా తండ్రి నేను మా ప్రార్థన చేసుకున్నానండి. కేకేశారండి. అట్టగా కేకేదంటే ఎవరు వెళ్తలేదండి భయమేసి. దివ్య తాలూకు ఎవరు అని ఎవరికైతే అసలు ఎవరికైతే మాటలేదండి. ఇంకా అయ్యగారు ఫోన్ చేశాను. అయ్యగారు మళ్ళీ ఫోన్ చేస్తుంటే అమ్మగారు ఎత్తారు. రాజు గారు అయ్యగారు లేచారు చెప్తాను మోకరించి ప్రార్థన చేస్తున్నారు అన్నారు. అందప్పటికండి ఎవరో పలుకుతలేదండి. నేనే దగ్గరికి వెళ్ళినప్పటికీ దివ్యాకి బాబు పుట్టాడు అమ్మండి అని చెప్పినప్పటికీ చేసుకునండి చాలా సంతోషమవుతుందండి. అమ్మాయి ఎలాగొందండి ముందు చెప్పండి అంటే అమ్మాయి బాగలేదు, బాగానే ఉంది, కొంచెం వీక్గా ఉంది కనుక కొంచెం ఓపెన్ చేసి పంపిస్తాము. ఇప్పుడు తర్వాత అప్పటి వరకు రాకుండా మీరు బాబుని మాత్రం బాక్స్లో పెట్టాలంటే వీళ్ళమ్మమ్మ గారు తీసుకెళ్ళారండి. బాక్స్లో పెట్టారు. అప్పటికి గంటకు తీసుకొచ్చారండి. దేవునికి ఎంతో స్తోత్రం. అయ్యగారికి ఫోన్ చేశారండి. మళ్ళీని పర్లేదండి రాజు గారు కంగారు పడకండి అని చెప్పారండి. తండ్రిని సన్నిధిలో నేను సాక్షి చెప్పుకుంటాను అనుకున్నానండి. ఇది 3వ నెల అండి. వచ్చే ఆధారం వస్తే 4వ నెల వస్తుందండి. మా పాప కోసం మా బాబు కోసం మీరు అందరినీ ప్రార్థనలు పెట్టమని ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన గారు.